ఏం చేస్తూ ఉండాలంటే మధ్య మధ్యలో ఇప్పుడు సపోజ్ అధికారంలో ఉన్న వ్యక్తి ఒకరు, అధికారం కోల్పోయిన వ్యక్తి ఒకరు, అధికారంలో లేకపోవడం కాదు, కోల్పోయిన వ్యక్తి ఒకరు. ఇక్కడ ముఖ్యంగా ఏం చేయాలంటే అధికారంలో ఉన్న వ్యక్తి ఆళ్ళేయడం, బురద జల్లడము, అది అధికారంలో లేని వ్యక్తి అయి ఉండొచ్చు, అధికారంలో మళ్ళీ ఇతనే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నాడో అతను కూడా అయి ఉండొచ్చు. ఇలా రాళ్ళు వేస్తూ ఉండాలి, లేకపోతే రాజకీయాలు బతకవు, రాజకీయ కుటుంబాలు బతకవు. అసలు నేను ఒక వీడియో చూసా, ముఖ్యంగా మచిలీపట్నంలో టీడీపీ పార్టీ వారు మీ ప్రెస్ మీట్లు చూడాలన్నా, లేదంటే కనుక మీ ప్రెస్ మీట్లో ఒకవేళ ప్రెస్ వాళ్ళు రాకపోతే లైవ్లు చూడాలన్నా ఒక ఛానల్లో లేకపోతే కనుక మీది ఒక పేజో ఏదో ఒకటి క్రియేట్ చేసి టీడీపీది ఏదన్నా చూడాలంటే అందులో చూడాలని చెప్పి ప్రజలను ఫిక్స్ చేయండి. ఫస్ట్ పాయింట్. రెండు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఈ మధ్యన కామెంట్ సెక్షన్ కూడా ఆపేశారు. ఎందుకు అర్థం కావట్లా. కొంతమంది అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కామెంట్ పెడతాకుంది. కామెంట్ మీన్ ఏంటంటే అది ఒక ఫేస్బుక్ కామెంట్ కాదు, ఒక కామెంట్ని ఒక జనాలు ఎవరైతే ఉన్నారో వారు బాధను వ్యక్తం చేయడం, దాన్ని కామెంట్ కింద అంటారు తప్ప వేరేగా అనరు. దాన్ని సోషల్ మీడియా, ఫేస్బుక్ కామెంట్ ఇలా తీసుకొస్తున్నారు తప్ప వేరేగా ఏం కాదు. అయితే వైఎస్ఆర్సీపీ ఒక పోస్ట్ పెట్టింది. అది ఏంటంటే నీ ప్రాణాలు వద్దులేరా అయ్యా, మా జోలికి రాకుండా ఉంటే చాలు అంటున్న ముస్లిం సోదరులు. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పెట్టింది. ఎవరినరా నేను అనుకున్నా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ అయితే టీడీపీ, ఎవరికి వాళ్ళు ఏం చేయాలంటే మీ పేజీలు, మీ అఫీషియల్ పేజీలు ఏవైతే కనుక ఉన్నాయో అవి మెయింటైన్ చేసేటప్పుడు మీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి. ఏదైనా కానీ క్రమశిక్షణగా పోవాలి తప్ప వల్గర్గా పెట్టొద్దు. అది కాకుండా చాలామంది డూప్ చేసే నాయకులు, డూప్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే మా అఫీషియల్ పేజీల నుంచి పెడుతున్నా, మాకు తెలీదు, మేము చూడలేదు, మేము గమనించలేదని చెప్పని ఒకలా కవర్ చేసుకుంటూ వస్తారు చాలామంది. అలా డూప్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఈరోజు, ఏ ఫేస్బుక్లో అయినా, ఏ ఫాలోవర్స్ పేజీలైనా ఒకవేళ వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నా ఆ పేజీలు అవన్నీ కూడా మనం లాగిన్ చేసుకుని ఉంటాం, మనం గమనించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం రాజకీయంగా మాట్లాడిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటూ ఉండేది ఏంటంటే ఎవరేం మాట్లాడారు, ఎవరేం చేశారు అనేది మనం గమనించుకుంటూ ఉంటాం. అలా మనం ఎంత బిజీగా ఉన్నా, ఏ కారులో వెళ్తున్నా మ్యాక్సిమం సోషల్ మీడియాని మనం గమనించుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని మచిలీపట్నంలో నేను ఏ విధంగా అయితే కనుక మాట్లాడుతున్నానో, ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరి అడ్మిన్ సరి చేసుకోవాలి, ఇన్ఛార్జ్ చెప్పాలి, పేరు నాని గారు చెప్పాలి, నీ ప్రాణాలు వద్దులేరయ్యా, మా జోలికి వద్దులు లేరా ఏంటి, రేపొద్దున నన్నైనా మిమ్మల్నైనా అదే పుల్లరేంద్ర గారినైనా వద్దులేరా అంటే ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నప్పుడు పుల్లరేంద్ర గారు ఒక పేరు నాని గారిని ఒక టీడీపీ వాళ్ళు కూడా సేమ్ అలాగంటే యారా అంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ మీ ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పులేదు, అది ఏ పార్టీ అయినా. కానీ వద్దులేరా అయ్యా, మా జోలికి రాకుండా ఉంటే చాలంటున్నా ముస్లిం సోదరులు. సరే, ముస్లిం సోదరుల దగ్గరికి వద్దాం. ఏంటి విషయం జరుగుతుంది అని అంటే చింత చెట్టు సెంటర్ దగ్గర నుంచి మేబీ రాజాగారి సెంటర్ వరకు అనుకుంటా నేను చూసింది, మిలాద్ నబీకి సంబంధించి బ్యాంకులు కట్టుకున్నారు ముస్లిం సోదరులు. అది మొట్టమొదటిగా ఆ వీడియో తీసింది కూడా మా వాళ్ళే తీసి దాన్ని ఫస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమనంటే ఇలా ఎవరి పండుగలు వాళ్ళు జరుపుకుంటున్నారని చెప్పని ఒక మంచితనంగా తీసి పెట్టాం. అది ఎవరో బీజేపీ నాయకులు ఎవరో వస్తున్నారంట. మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక బీజేపీ పార్టీ ఉన్నప్పుడు మనం ఉన్న ప్రస్తుతానికి మరి మాట అనొచ్చో లేదో తెలియదు, కానీ మన దిక్కులేని రాజధాని ప్రస్తుతానికి అక్కడ నీళ్లు,
ప్రస్తుతానికి కడుతున్న బిల్డింగులు తప్ప ఏమీ లేదు. అంతకుముందు 5 సంవత్సరాల ల్యాండ్ పూలింగ్తో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 3 రాజధానుల పేరుతో ఏ బిల్డింగ్ కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. అలా ఈ రోజున మనం రాజధాని నిర్మించుకోవాలంటే, పోలవరం పూర్తి చేసుకోవాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే మనకి కేంద్రం చాలా అవసరం. మరి అలాంటి నాయకుడు వస్తున్నాడని విన్నప్పుడు మరి పోలీసు వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసు ఏది చెప్పినా వినాలి. ఎందుకంటే 100 మంది గుంపులో ఎవడో ఒకడు ఉంటాడు. అది కాకపోయినా, ఒకవేళ లేకపోయినా, రాజకీయాల ఉనికిల కోసం ఏం చేస్తూ ఉంటారంటే మత కలహాలు తీసుకురావడానికి కొంతమంది, ముఖ్యంగా అవసరమైతే వైఎస్ఆర్సీపీ గుంపులోకి టీడీపీ వాళ్ళను, లేదా టీడీపీ గుంపులోకి వైఎస్ఆర్సీపీ వాళ్ళను, లేదా హిందువులు చేసుకునే చోటకి ముస్లింలను, లేదా ముస్లింలు చేసుకునే పండగకి హిందువులను, అలా కొంతమంది గిల్లే వాళ్ళు ఉంటారు. ఎందుకని? మచిలీపట్నంలో రాజకీయాలను ఎక్కడ కోల్పోతామో, మనం ఒక కమ్యూనిటీని, ఒక మతాన్ని మన వైపు తిప్పుకోవాలి, ఇంకో నాయకుడికి గ్యారంటీ చేయాలని. దీనికే కదా చేసేది, ఇంత మించి ఏమన్నా ఉందా? ఇక్కడ ప్రస్తుతానికి మచిలీపట్నంలో ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుకుంటున్నప్పుడు వీళ్ళేం పెట్టారు? कोने सेंटर के आउटर रिंग ऊपर बंदे भाई ये बैनरा बड़े हमारे मुसलमान नजीर को निकालने का रहते हैं भाई। 4 तारीख को कौन की मिनिस्टर आता है कहते भाई, वो फील होते कहते ये बैनर है तो निकाल दो को बोले भाई। फ्लैशबैक నేను ఒకటే చెప్తాను, ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముస్లిం సోదరుడికి ఇబ్బంది వచ్చినా నేను అదే ఇలా బతికేయండి. ప్రస్తుతానికి ఇలా మీములు వేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ బీజిఎంలు వేసుకుంటా, మత కలహాలు సృష్టిస్తా, కులాలు మధ్య చిచ్చు పెడతా చేయండి. ఈరోజు నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ తీసేయమనే వ్యక్తి అయితే ముందే వీళ్ళకి కట్టుకుంటానికి పర్మిషన్ ఇస్తాడా ఈ కులరేంద్ర గారు? ఇప్పుడు ఈరోజు తీసేయమన్నాడు అనుకుందాం. తీసేయమన్నప్పుడు అవేమన్నా మధ్యలో కట్టారా, రాత్రి కట్టారా? నాకు తెలిసి దానికి ఒక క్రెయిన్ కావాలి. ఇప్పుడు దింపేటప్పుడు కూడా క్రెయిన్ చూశారు మీరు. ఆ క్రెయిన్తో పైన కట్టారు. ఆ తర్వాత బ్యానర్లు ఎక్కడి నుంచి ఎక్కడ తీశారు అంటే రాజాగారి సెంటర్ నుంచి మన నాగపోతురావు సెంటర్ వరకు బ్యానర్లు తీసేశారు. దీనికి బీజేపీ వాళ్ళది రూట్ మ్యాప్ ఉందంట. మరి ఇలా ఉన్నప్పుడు మరి వచ్చిన నాయకుడిని ఎవరినైనా కానీ గౌరవించి పంపించాలి. ఒకవేళ తీసేసే ఉద్దేశం ఉంటే, నేను ఇందాక కూడా ఒకసారి చూద్దామని చెప్పని మసీదుల వైపు వెళితే నాగపోతురావు సెంటర్ దగ్గర నుంచి చింతశెట్టి సెంటర్ అంతవరకు కూడా ఈ రోజున మెజారిటీ ముస్లిమ్స్ ఎక్కడ ఉంటారంటే, ముస్లిం సోదరులు నాగపోతురావు సెంటర్ నుండి చింతశెట్టి సెంటరు, అటు మంచినీళ్ళ కాలువ వరకు కూడా ఇటు ఎక్కువగా ముస్లిం సోదరులు ఉంటారు. ఏ పండగలు జరుపుకున్నా ఆ ఏరియాలోనే జరుపుకుంటారు, ఎన్కుదురు లిమిట్స్లో. అక్కడ వాళ్ళకి ముఖ్యంగా పండగని తెలుపుకునేది ఎక్కడంటే అక్కడి నుంచి ఆ ప్రాంతం వరకు. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుతున్నప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున నాకు ఇంకో పెద్ద ప్రశ్న. వైఎస్ఆర్సీపీలో ముస్లిం పెద్దలు ఉన్నారు. ముస్లిం పెద్దలు ఎవరైతే కనుక కీలక పోషించే పాత్ర వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే టీడీపీలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు రాజకీయాలకు మీరు అతీతంగా పోకుండా, మీ నాయకులను భుజాన్ని వేసుకోకుండా మీరు సమిష్టిగా పోరాడాలి తప్ప, ఇలా ఒక పండగను జరుపుకునే ముందు ఇలా వైఎస్ఆర్సీపీ అక్కడ ఎవరైతే కనుక మరి మాట్లాడారో ఆ మనిషి గురించి నేను చెప్తున్నా. అలా సోషల్ మీడియాలో పెట్టి చేయడం వల్ల ఏం ఉపయోగం?
ఏదన్నా మత సామరస్యాల వ్యవహారాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప సోషల్ మీడియా వేదికగా ఏ మతమైనా విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ముఖ్యంగా నా మచిలీపట్నంలో మీరు ఏ పెద్దలైనా కానీ మీకు ఒక బ్యానర్లు తీసేశారు. బ్యానర్లు తీసేసినప్పుడు మీరు వైసీపీ ముస్లిం పెద్దలు, అదేవిధంగా టీడీపీ ముస్లిం పెద్దలు ఒకే చోట కూర్చోండి. టీడీపీ పార్టీ ఆఫీసులోన వైసీపీలోన కాదు, ఒక చోట కూర్చోండి. దాన్ని ఏంటి సొల్యూషన్ తీసుకురండి. ఈ రోజున ఏ మతాన్ని కాదని ఏ నాయకుడు చేయడు. కానీ కొంతమంది విద్వేషాలు రెచ్చగొడతాక మాత్రం ఉంటారు. గతంలో కూడా మనం గతంలో చూసాం. ఏమని, ఉప్పాల హారిక గారిది డైరెక్షన్, అటు నుంచి అటేసేయండి, ఇటు నుంచి ఇటేసేయండి, ఇది లోకేష్ చేయించాడని చెప్పండి అని కొంతమంది ఎవరో పేరు గుర్తురాట్లా, ఆయన పేరు, ఒక ఆయన మాట్లాడారంట. అలా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి నాకు గుర్తురాట్లా, ఎందుకంటే నాకు ఈ మధ్యన మెమరీ లాస్ కూడా వచ్చింది. ముఖ్యంగా ఏ మతం వాళ్ళైనా మత సామరస్య గొడవలు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోండి తప్ప సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇది మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న సమస్య. మనం మాత్రమే మాట్లాడుకున్నాం. ఈ రోజున మచిలీపట్నంలో ఏ మతమైనా ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినప్పుడు ఏ నాయకుడైనా, ఒకవేళ ఎన్నుకోబడిన నాయకుడైనా లేదా మాజీ నాయకుడైనా నేనైనా, మనం ఒక మతానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరైతే ఓట్లు వేశారో, ముస్లిం సోదరులు వేశారు, హిందూ సోదరులు వేశారు, క్రిస్టియన్ సోదరులు వేశారు, ముగ్గురిని కూడా సమానంగా పరిపాలించడమే మన యొక్క లక్ష్యం. మనకి సపరేట్గా ఒక దేవుడు ఉండొచ్చు, కానీ పక్క మతాన్ని గౌరవించడం మన ధర్మం. ఆ ధర్మాన్ని ఈ రోజున మీరు మత కలహాలతో గొడవలు పెట్టొద్దు. ఏ నాయకుడైనా సరే ఈ రోజున ఒక మతంలో గొడవ వస్తే ఫోన్లు చేసుకుంటారు కదా. ఈ రోజున బ్యానర్లు తీసేశారు. మరి చిల్లర దాదా గారు ఉన్నారు. చిల్లర దాదా గారు టీడీపీ ముస్లిం పెద్దలతో మాట్లాడి ఏంటిది ఇలా తీశారని చెప్పని విషయం కనుక్కోవాలి. ఎందుకని ఇది మతం గొడవ, పార్టీ గొడవ కాదు. అదేవిధంగా రేపొద్దున వైసీపీలో ఏదో జరుగుతుంది, అట్లాగే టీడీపీ వాళ్ళు చేసుకొనుకోవాలి. ఇది మత సామరస్య గొడవలు కాబట్టి ఇవన్నీ కూడా. అంతేగాని సోషల్ మీడియాలో పెట్టేసేసి ఏదో మచిలీపట్నంలో ఒక జరిగిపోతుంది అనేది తీసుకెళ్ళడం, ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? మీ అంతరాత్మకి మీరు మాట్లాడుకోండి. నాకు చాలా చిన్న వయసు, నేను చెప్పేంతటువంటి కాదు. కానీ ఈ గొడవలన్నీ చూస్తుంటే మచిలీపట్నం రాజకీయాలు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయా అనిపిస్తుంది. మరి ఈ రోజున నాగబోతురావు సెంటర్ నుంచి అక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం కనబడుతుంది ముస్లిం సోదరులకి. మరి ఆ లైటింగ్ పెట్టించింది ముస్లిం పెద్దలు పెట్టుకున్నారో ప్రభుత్వం పెట్టించిందో తెలియదు, కానీ చాలా బాగుంది. అదేవిధంగా హిందూ సోదరులు వినాయకుడి పందిర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ టైంలో ఎవరో కూడా గొడవలకు వెళ్ళమాకండి, గొడవలకి రామాకండి. దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే ఈ రోజున ముఖ్యంగా మచిలీపట్నంలో ఒక కాపు వ్యక్తి ఇంకో పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కాపు వ్యక్తి టీడీపీని దూషించాడంటే టీడీపీలో ఒక కాపు వ్యక్తి వచ్చేస్తాడు ఇతను దూషించడానికి. అట్లాగే ఒక ఎస్సీ వ్యక్తి మాట్లాడాడంటే యువతల ఎస్సీ వ్యక్తి వచ్చేస్తాడు. ఏదైనా కానీ మాట్లాడే ముందు ఈ రోజు నీ దగ్గర దమ్ము ఉంది, దమ్ము ఉన్నప్పుడు ఆ కులం వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మీరు మాట్లాడిస్తారు? పక్కన కులం వాళ్ళు మాట్లాడితే ఏమేం తప్పు? నీ దగ్గర కంటెంట్ దమ్ము ఉన్నప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా ఎవరి మీదకి పోనప్పుడు నువ్వెందుకు కుల రాజకీయాలు చేస్తున్నారు? ముఖ్యంగా మచిలీపట్నం దౌర్భాగ్య నాయకులు ఒక ముస్లిం తిట్టాలంటే ఇంకో ముస్లిం, ఒక దళితుడిని తిట్టాలంటే ఇంకో దళితుడు, ఒక కాపుని తిట్టాలంటే ఇంకో కాపు, ఒక కమ్మని తిట్టాలంటే ఇంకో కమ్మ.
నీ దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నువ్వే ఎవరి కోసం మాట్లాడాలి? వ్యక్తిగత రాజకీయాల కోసం కాదు మాట్లాడేది. విలువల గల రాజకీయాలు చేస్తే ఏ కులం వ్యక్తినైనా నువ్వు ప్రజల సమస్యలు అడిగితే ఏ కులం అతన్నైనా కానీ ప్రశ్నించవచ్చు. అది కాకుండా కులరేంద్ర గారిని నేను ఈ రోజున అడుగుతున్నా, మీరెందుకు ఈ విధంగా ఒక వైఎస్ఆర్సీపీ పేజీ వాడు మిమ్మల్ని ఏరా అంటే మీకు చలనం ఉండట్లేదా? అసలు ఏరా అనాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున మచిలీపట్నంలో చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇంకా రౌడీ రాజ్యం నడుస్తా ఉందా అని. ఇంకా రౌడీ రాజ్యం నడుస్తుందా మచిలీపట్నంలో? ఈ మాట ఎందుకంటున్నా, నాకు మొన్న ఒకడు ఒక 7 నిమిషాలు మాట్లాడాడు. 7 నిమిషాలు మాట్లాడి దాంట్లో కొంతవరకే కట్ చేశా. ఎవరో పేర్ని కృష్ణమూర్తి బాగా వీరాభిమాని అంట. నేను మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడంట. నీ వీడియోలు ఎవరో చూడలేదంటానే, నీ ప్రెస్ మీట్లు చూడలేదంటానే నువ్వు మా పేరుని గిట్టుని విమర్శిస్తే బాగోదు. ఇప్పుడు నన్ను ఎవరో పట్టించుకుంటా అనుకున్నాం, మీ పార్టీ దృష్టిలో పట్టించుకున్నప్పుడు నా మాటలు ఎవరో విన్నప్పుడు మీకెందుకు అంత భయం? మీ కాళ్ళు చేతులు ఎందుకు అంత వణుకుతున్నాయి? నాకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏంటి? ఏమంటాడు? చాలా ఉందండి, చాలా రికార్డింగ్ ఉంది. ఏమంటాడు అతను? చెప్పండి. అది కూడా పేరుని గిట్టు గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంట. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను పోటీ చేసినప్పుడు వ్యక్తిగత పిఏ ఉండేవాడు, మా చిట్టి. మేమందరం కూడా మా చిట్టి అని పిలుచుకుంటాం. మా మానస్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా మా ఊళ్ళు మీన్స్ మా కులం కాదు నేనేది. మేము మొట్టమొదటి నుంచి కూడా అంటే వాళ్ళ అన్నయ్యలతో మాకు అంత స్నేహం ఉంది, మా కుటుంబ సభ్యులు. ఆ చిట్టిని ఒక రోజు అడిగా నేను, చిట్టి ఏంటి నీ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఎవరో వార్నింగ్లు ఇస్తున్నారు, వీడియోలు కిట్టు వీడియోలో డిలీట్ చేయమని చెప్పి అడుగుతున్నారంటే, నాకేం తెలీదు, నా ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్ తీసుకుని నీకు ఎవరో చేశారో ఆ రోజు నాకు తెలియదు అన్నట్టు. మరి అదేవిధంగా మా చిట్టి రికార్డింగ్ ఉంది. నేను ఒకవేళ ప్రభుత్వం మారింది, నేను మా చిట్టి మీద అంటే పేరుని కిట్టు పిఏ మీద వెళ్ళి కేసు పెట్టవచ్చు. ఆ రోజునే మా చిట్నాయుడు బలైపోతాడని చెప్పి నేను ఇవ్వలా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, బాబు నీకు చెప్తున్నాను, నువ్వు ఎందుకు ఫోన్ చేసావో నాకు తెలియదు కానీ నీ గురించి నాకు ఒక లాయర్ ఉన్నాడు హైకోర్టులో. ఆ లాయర్ గారు నీ గురించి కంప్లైంట్ చేసి కంప్లైంట్ లెటరు నాకు కొట్టేసి ఇచ్చాడు, నువ్వు వెళ్ళి పెట్టు, నేను చూసుకుంటాను మిగతాదంతా కూడా అని. నేనే తలుచుకుంటే చెప్తున్నా నీ మీద కేసు పెట్టించగలను, నీ కాల్ డేటా తీయించగలను, నీకు ఎవరు ఫోన్లు చేశారో ఎవరు మాట్లాడించారు అనేది తీయించగలను, నీ పిన్ టు పిన్ తీయించగలను. ఎలా? కేసు పెట్టే తీయించగలను, నీ ఆధార్ కార్డు తీయించగలను, నీ లొకేషన్ తీయించగలను, నీ సిడిఆర్ మొత్తం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టించుకోగలను. ఎలా? కేసు పెట్టి. నా ఉద్దేశం కూడా ఒకటే, మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఎవరున్నా పేరుని కిట్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నా వాళ్ళంతా కూడా నా మనుషులే. నా మనుషులు మీన్స్ నా స్నేహితులు లాంటి వాళ్ళే. ఈ రోజున ఒక నాయకుడి గురించి నేను మీ మీద కేసులు పెట్టను. ఏ రోజైనా తేల్చుకుంటే నేను అతన్ని తేల్చుకోవాలి. నా ఉద్దేశం అదే తప్ప ఎప్పుడు కూడా నేను మీ జోలికి రాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను విమర్శించమని ఎవరన్నా ఫోన్లు చేసి మీ ఇన్ఛార్జ్ గారు మీకు చెప్పినా, మీకు ఏదన్నా పని ఉంటే నా దగ్గర రండి, నేను చేసి పెడతా. మీరు విమర్శించినా చేసి పెడతా. ఎందుకంటే మీరు అక్కడ పొజిషన్లో ఉన్నారు. నాగార్జున గారికి వారేయమంటే ఇవ్వాలి, కాలు చేయి తీసుకురామంటే తీసుకురావాలి, తలకాయ తీసుకురామంటే తలకాయ తీసుకురావాలి. తప్పదు ఇవన్నీ. దేనికోసం? మీరు అక్కడ బైండ్ అయిపోయి ఉన్నారు, మీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేను అర్థం చేసుకోగలను. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పేరుని కృష్ణమూర్తి గారు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా అమూల్ బేబీ పనులు చేయమాకండి.
హుందా రాజకీయాలు చేయండి. ఇప్పటికి కూడా ఇలా ఫోన్లో వార్నింగ్లు ఇస్తే దేనికి సంకేతం? ఎవరు భయపడతారనుకుంటున్నారు? తోడయ్యుతున్నా గుర్తుపెట్టుకోండి, పవన్ నాగార్జున అన్నిటి తెగించి వచ్చాడని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నా. మీకు అధికారం వస్తుందని మీకు నమ్మకం ఉంది. మా అయితే ఇంకో 3 సంవత్సరాలు ఎందుకు అలా ఫోన్లు చేయించడం? నాన్నగారు చెప్పినట్టుగా రాత్రి అయిపోవాలరా కన్ను కొడితే, పొద్దున్నే తెల్ల చొక్కా వేసుకొచ్చి దండ పట్టుకొచ్చి అడిగి దండేసి ఏం జరిగిందని చెప్పి అలా రాజకీయాలు చేయాలి తప్ప ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు దేనికి? ఫోన్లు చేయించడం, వార్నింగ్లు ఇప్పించడం, నేనేదో భయపడతాను అనుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత మీకు గవర్నమెంట్ వస్తుంది కదా, వచ్చిన తెల్లారో 2వ రోజున ఓపెన్ చెప్తున్నా, ఏసే ఒక్కడనే తిరుగుతా నేను ఎప్పుడు కూడా, వాడు గుర్తుపెట్టుకో. ఏసే ఇబ్బంది ఏం లేదు. బ్రతికినంత కాలం ఒకటే ఫిక్స్ అయిపోయా, మచిలీపట్నం బందర కోసం, నేను పుట్టిన బందర కోసం. రేపొద్దున నువ్వు ఏసేసినా లేదంటే నేను ఏదో రూపంలో పోయినా మచిలీపట్నం నుంచి 100 మంది జనాభా ఉంటే దాంట్లో 20 మంది నా కోసం వస్తే చాలు అని ఫిక్స్ అయిపోయా నేను మైండ్లో బాగా. అంతేగాని కాళ్ళు ముక్తని బడ్జెట్ అని చెప్పని నీ ఇంటికి ఎవరైతే తెల్ల చొక్కాలు వేసుకొస్తారో వాళ్ళని తీసుకెళ్లి మామూలు చొక్కాలు వేసుకురా, చిరిగిపోయిన చొక్కాలు వేసుకురా, చిరిగిపోయిన బన్నీలు తీసుకురా కాదు. రేపొద్దున నాకు అవకాశం వస్తే నీ వెనకాల ఉన్న కుర్రోళ్ళని కూడా వాళ్ళందరూ తలొక జాబ్ వేయించి, తలొక షాప్ పెట్టించి, వాళ్ళకి రోజుకి 1000 రూపాయలు ఇన్కమ్ చూపించి వాళ్ళందరూ ముందుకు నడిపిస్తా. అది టీడీపీ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా. అంతేగాని ఈ రోజున ఒక కుర్రోడికి, ఒక యువతకు మనం ఉపాధి కల్పిస్తాడు, రేపు పొద్దు నుంచి మన వెనకాల తిరగడు, ఆడు మనకు ఎదురు తిరుగుతాడు అనే టైపు నాది కాదు. ఈ రోజున మనం రోడ్డు మీదకి వెళ్తున్నామంటే ఒక దండ కొనుక్కు రావాలంటే నీ కుర్రోళ్ళు రోజుకి నీ వల్ల 1000 రూపాయలు సంపాదించుకుంటా 200 తీసి నా కిట్టు అన్న వస్తున్నాడు రా అని చెప్పని నీ కోసం ఖర్చు పెట్టాలి. అంతేగాని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన జేబులోంచి డబ్బులు తీసి బ్యానర్లు వేయండి నా పేర్లు వేసుకుంటాం కాదు. స్వచ్ఛందంగా నీకు ఎవరైతే కనుక జేబులో డబ్బులు తీసి బ్యానర్లు కడతారో వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు. అంతేకాకుండా ఈ మధ్యన కొన్ని రాజకీయాలు చూడలేక వస్తున్నాం. ఏంటయ్యాదంటే దిక్కుమాల రాజకీయాలు ఈ ఫ్రీ పబ్లిసిటీకి బాగా ఎక్కువైపోయారు. నేనన్నా రేపొద్దున ఒక అతను ఏంటయ్యా మీ నాయకుడు షెడ్యూల్ అని అడిగా. అంటాడంట ఆ నాయకుడు రేపొద్దున శవమే లేకపోతే కనుక నేను వస్తాను మీ ప్రోగ్రాంకి అంటాడంట ఎటకారంగా. అంటే మీకు అర్థమైందా? అక్కడ శవం ఉంటే ఈరోజు శవాన్ని ఏంటి మహాప్రసాదం అంటారు. అంటే దేవుడు ఆత్మలో కలుపుకుంటారు. ఇది ఏ దేవుడే. ఈ రోజున ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉంటారు, ఏది పాడి మోసేవాడు. కానీ ఈరోజు దిక్కుమాల రాజకీయం ఏంటంటే మనం వెళ్ళి దండ వేయడం తప్పులేదు. అక్కడ ఫ్రీ పబ్లిసిటీ కోసం మనం ఏదో చేస్తున్నాం అనే దానికోసం, ఆ కుటుంబానికి మనం అట్రాక్షన్ అవ్వడం కోసం, సోషల్ మీడియాలో అట్రాక్షన్ అవ్వడం కోసం ముందర వాళ్ళు నలుగురు మోసేవాళ్ళు ఉన్నా పాడి మోసేస్తాం వెళ్ళి. దేనికోసం? అట్రాక్షన్. అంతేగాని ప్రేమ కాదు. మనకి వాళ్ళ మీద ప్రేమ కాదు. సోషల్ మీడియాలో కెమెరామ్యాన్ తీస్తున్నాడా లేదా, జనాలు చూస్తున్నారా లేదా, అబ్బో రేపు పొద్దున మా ఓడు చాలా గొప్పోడు అని పాడి మోసేయాలి. ఈ రోజున వాడు గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసో లేదో, ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబంలో పాడి మోయడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అదే లాస్ట్ అవకాశం కాబట్టి. దాన్ని కూడా మనం వెళ్ళి దొబ్బేస్తే మనల్ని ఏం అనలేక అలా చూస్తూ ఉంటారు తప్ప ఏం అనలేరు. ఈ దిక్కుమాలన శవరాజకీయాలు ఆపండి. ఆ తర్వాత కొంతమంది ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ మచిలీపట్నంలో ఏం చేస్తామంటే అన్నీ ఉన్నా మనం వెళ్ళి కింద కూర్చుని, అంటే జనాలకి మళ్ళీ ఫోటోలకి మన ఫోటోగ్రాఫర్ ఉంటాడుగా, ఆడు తీసుకోవాలిగా, ఆడు తీసుకెళ్ళి మన సోషల్ మీడియాలో పెట్టాలిగా. ఏం చేస్తాం? లక్ష పెట్టాలని ఉంటుంది, ఇచ్చేయాలని ఉంటుంది. నా పక్కన వాళ్ళని అడగండి మీరు, నా దగ్గర డబ్బులు ఉంటే ఏంటంటే నా దగ్గర 5 నిమిషాలు ఆగమంటారు. ఎందుకంటే ఓ పని చేస్తా ఉంటా, ఇచ్చేస్తా ఉంటా. 100 రూపాయలు అడిగిన చోట 200 ఇస్తా.
ఇలా ఈ రోజున మీరు సంపాదించుకుని మీ తాతగారి గారి నుంచి మీ దగ్గర నుంచి ఎన్నెన్నో ఆస్తులు కూడా పెట్టుకుని ఉంటారేమో. కనీసం మీకు అన్ని కూడా విలాసవంతమైన జీవితాలు ఉంటాయేమో. ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ప్రతి మండపానికి తల బియ్యం కట్టేయచ్చు కదా. ప్రజలకే కదా అన్నదానం పెట్టేది, అదే కదా మన పుణ్యం. అలాంటివి చెయ్యం. కానీ ఎవరైనా భోజనాలు పెడుతుంటే మాత్రం వీళ్ళు అక్కడ ఒక స్పూన్ పట్టుకుని ఇలా నలుగురు కొట్టించేసి, ఎరా షూటింగ్ అయిపోయిందా, జంపు. ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీకి, ఇలాంటి వ్యవహారాలకి, ఫోటోలకి, ఆ తర్వాత ఇంకొకటి కూడా, మనం హాస్పిటల్కి వెళ్తా ఉంటాం పరామర్శించడానికి, లేదా మనం శవం దగ్గరికి వెళ్తాం, దండగా అది పట్టుకెళ్ళలేదు. దండకన్నా ముఖ్యంగా ఒకవేళ ఆ కుటుంబంలో పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, మనం ధనికులకైతే ఏం అవసరంలా, వెళ్ళినప్పుడు మన వంతు ఒక 5,000 ఇస్తే ఎలా ఉంటుంది? అది చేయం. హాస్పిటల్కి వెళ్తాం. ఏ రోజైనా మీరు చూసుకోండి నన్ను, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 100 రూపాయలు ఫ్రూట్స్ అన్నా పట్టుకెళ్తా. హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్తాం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ టైంలో తినేది ఫుడ్ తినరు, ఫ్రూట్స్ తింటారు. నా స్తోమత అంతే కాబట్టి ఫ్రూట్స్ పట్టుకెళ్తా. అంతేగాని ఈ రోజున ఏదో ఫోటో సెక్షన్ కోసం వెళ్ళిపోయి పరామర్శించేసి ఫోటోలు దిగేసేసి దానికి ఏదో మన్నా తోపు అని చెప్పని ఓన్లీ మీ వైఎస్ఆర్సీపీ గ్రూపుల్లో పెట్టుకుంటే, లేకపోతే మీ టీడీపీ గ్రూపుల్లో పెట్టుకుంటే మీ వాళ్ళు చూసి ఏదో లేపుతారు తప్ప బయట జనాలు అందరూ గ్రహిస్తున్నారు. ఏంట్రా ఈ దిక్కుమాల రాజకీయాలు అసలు బందర్లో, ఈ పరామర్శించడం ఏంటి, ఫోటోలు ఏంటి అని చెప్పారు. దయచేసి మీరు ఇవన్నీ కూడా ఆపేయండి. ఆపేసి టీడీపీ ఏమన్నా తప్పు చేసింది వెళ్ళి మాట్లాడండి, మాట్లాడి ఇది మాట్లాడామని చెప్పని పెట్టండి. వైసీపీ తప్పు చేసింది, టీడీపీ మాట్లాడండి, తప్పు పెట్టండి. ఇలా మాట్లాడుకుని చేయండి తప్ప మీకోసం, మేము రాజకీయాల్లో ఉన్నామని చెప్పడం కోసం ఇలాంటి మత కలహాలు సృష్టిస్తే ఏ దేవుడు ఊరుకోడు, క్షమించడు.